అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. అదృశ్యమైనటువంటి చిన్నారి దారుణ హత్యకు గురైంది. చిన్నారిని చంపి డ్రమ్ములో దాచిన నిందితుడు కులవర్ధన్ను మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లోనే బాలిక మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ చిన్నారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే నిందితుడి ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ప్రజా కోర్టులో అతి అయిన వాడిని వెంటనే శిక్షించాలి. ప్రజా కోర్టులో అతి అయిన వాడిని వెంటనే శిక్షించాలి. ప్రజా కోర్టులో నిందితుడిని వెంటనే శిక్షించాలి. ప్రజా కోర్టు అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ నీరుగట్టు వారిపల్లి వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రతిభా స్కూల్లో 2వ తరగతి చదువుతున్న రుషిక ప్రియాను ఇదే వీధిలో ఉన్నటువంటి ఒక దుర్మార్గుడు, ఒక సైకో, ఇలాంటి పనికిమాలిన ఎదవ నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. దీన్ని ఉన్నటువంటి సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది. వెంటనే నిందితుడిని ప్రజా కోర్టులో శిక్షించాలని సమాజం తరపున ప్రజల పక్షాన వారి కుటుంబ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే న్యాయం జరిగేలా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ఎవరైతే చనిపోయినటువంటి చిన్నారి రుషిక ప్రియ కుటుంబానికి తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చిన్నారి కుటుంబానికి న్యాయం జరగకపోతే నేరుడు వాళ్ళ ప్రజలతో, చిన్నారి కుటుంబ సభ్యులతో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్న సందర్భంగా ఇది మదనపల్లిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రజా కోర్టులో ఆ నిందితుడిని అప్పగించాలని అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. సో ఒక్కసారి అతను సైకో అనుకోవాలా లేదా కనీసమైనటువంటి ఒక మానవ మృగం అనుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆ సైకో మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, ఒక రకంగా చెప్పాలంటే 7 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి చంపినటువంటి క్రూరుడని చెప్పుకోవాలి. సో ఇంతకీ ఆ సైకో పర్సన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ రాజ్, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ హృదయ విదారకమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే చిన్నారిని స్థానికంగా ఉన్నటువంటి కులవర్తన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కిడ్నాప్ చేశారని చెప్పవచ్చు. నిన్నటి సాయంత్రం ఏదైతే సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు తమ పాప కనిపించడం లేదని చెప్పేసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కూడా కేసు విచారణ మొదలుపెట్టేటువంటి పోలీసులకు కళ్ళు బయర్లు కమ్మేటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పవచ్చు. సీసీ కెమెరా ఆధారంగా కూడా ఏ విధంగా కిడ్నాప్ జరిగిందన్న అంశాన్ని కూడా పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో అతను ఈ పాపను దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తిస్తున్నారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మదనపల్లిలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చూపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నిందితుడు ఎవరైతే ఆ పాపను ఇది చేశాడో అతను ఆ ప్రాంతంలో ఉన్నాడు, మాకు అప్పగించాలి అని చెప్పేసి కూడా ఒకంత గ్రామస్తులందరూ కూడా ఏకమయ్యారని చెప్పవచ్చు. ఎవరైతే కులవర్ధన్ తమకు అప్పగించాలని చెప్పేసి కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు సంకట ప్రాంతానికి చేరుకున్నారు. ఆ కులవర్ధన్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే ఒకవేళ బయటికి తీసుకొస్తే ఈ గ్రామస్తులందరూ కూడా అతని మీద దాడి చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పరిస్థితి సర్దుకునేంత వరకు
కూడా అక్కడే వేచి ఉన్నారన్న ధోరణిలో ఉన్నారు. ముఖ్యంగా ఒక మదనపల్లి ఏదైతే ఇంటి ఎదురుగానే మనం చెప్పుకోవచ్చు, ఏదైతే బాలిక మిస్సింగ్ అయిందో ఆ మిస్సింగ్ అయినటువంటి ఇంటి ఎదురుగానే ఈ కులవర్ధన పాపలకు మాయమాటలు చెప్పి ఆ ప్రాంతానికి తీసుకెళ్లి తప్పి ఒక డ్రమ్ములో కూడా కుక్కి ఉంచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సైకో ఈ విధంగా చేశాడని అందరూ కూడా కాలనీవాసులందరూ కూడా మల్లికార్జున తన మానసిక పరిస్థితి ముందు నుంచి సైకోగా ఉండేటువంటి పరిస్థితి ఉందా, లేదా ఈ అత్యాచారం చేసి కేవలం తప్పించుకునేటువంటి ప్రయత్నం? స్థానికులు ఏం చెప్తున్నారు? స్థానికులు చూస్తున్న సమాచారం మేరకు గతంలో కూడా ఇద్దరు ముగ్గురు మహిళల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడని చెప్తూ ఉంది. గతంలో తన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావడం లేదు. గతంలో చాలా మంది మహిళల పట్ల ఇట్లా వివరించిన నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు చాలా సందర్భాల్లో ఇతనికి వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇట్లా మహిళల్ని వేధించడము, చిన్నపిల్లల్ని ఈ రకంగా ఇది చేయడము అలవాటుగా మార్చుకున్నటువంటి కులవర్తను తన నైజాన్ని మార్చుకోకుండా ఇప్పుడు అభయశుభం తెలియనటువంటి చిన్నారి పట్ల కూడా ఈ విధంగా క్రూరంగా వ్యవహరించాడని మనం అనుకోవచ్చు. పూర్తిస్థాయిలో అతని పట్ల ఎవరికి సానుభూతి లేదు. ఖచ్చితంగా అతనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష పడే విధంగా చేయాలి, లేకపోతే ప్రజా కోర్టుకు మాకు అప్పగించండి, మేము ఖచ్చితంగా అతన్ని మేము విధి చేస్తామని చెప్పేసి. ఎందుకంటే ఒక చిన్నారి పైన కూడా ఈ విధంగా దారుణానికి ఒడిగట్టాడు కాబట్టి అతను సమాజంలో ఉండడానికి అర్హత లేదు అతనికి అని చెప్పేసి కూడా ఎవరైతే బంధువులతో పాటుగా కాలనీలో ఉన్నటువంటి వారందరూ కూడా అతని పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మదనపల్లిలో ఏదైతే సైకో ఏదైతే చిన్నారిని చంపాడో ఆ ప్రాంతంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ప్రస్తుతం కొనసాగుతుంది. అంటే ఎవరు కూడా అక్కడ నుంచి కదలకుండా అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతోంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపైన కనికరం చూపించేటువంటి వారు కాదు, కొట్టి చంపేద్దాం బయటికి వస్తే అనేటువంటి భావోద్వేగంతో అక్కడ ఉండేటువంటి వారు ఉంటారు. 7 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటన మాత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోరం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుమార్తెను ఈ విధంగా చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సో ఇంతకీ ఘాతుకానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తి బయటికి వస్తే చాలు మేము కొట్టి చంపుతామన్నటువంటి రేంజ్లో ప్రజలు అక్కడ ఆగ్రహావేశాలు మనకు కనబడుతున్నాయి. ప్రజా కోర్టులో వీళ్ళకి శిక్ష పడాలి అనేది మాత్రం అక్కడ ప్రజా సంఘాలు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఆగ్రహావేశంతో కనబడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ మొహాల్లో ఒకటే కనబడుతుంది, ఒకవైపు ఆవేదన, మరోవైపు బాధ, మూడు అతని మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణం. కానీ ఇలాంటి సైకోల వల్ల సమాజంలో ఎటుపోతుంది, సమాజంలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం ఎటుంటుంది అనేటువంటి దాని మీద అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. రోజుకో ప్రతిఘటన. కానీ 7 ఏళ్ల చిన్నారి ఇంకా స్కూల్కే వెళ్తున్నటువంటి ఈ చిన్న పాప మీద జరిగినటువంటి ఈ దారుణానికి బాధ్యత ఎవరు వహించాలి? గతంలో ఆల్రెడీ అతని పైన కేసులు నమోదైతే దాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని దాన్ని ప్రతిఘటించేటువంటి చర్యలు ఎంతవరకు తీసుకుంటున్నారు? మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అలాంటి వ్యక్తుల్ని సమాజం నుంచి వెలివేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. కానీ అదృశ్యమైనటువంటి చిన్నారి దారుణ హత్య మాత్రం అందరినీ కలిచివేస్తుంది. చిన్నారిని చంపి ఒక డ్రమ్ములో దాచిపెట్టాడు సైకో కులవర్ధన్. మైండ్ ఉంది లేదు అనేటువంటి విషయం పక్కన పెట్టండి. తప్పు చేసినటువంటి వ్యక్తి కులవర్ధన్కి కఠిన శిక్ష పడాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతన్ని శిక్షించాలి. ప్రజా సమాజంలోకి తీసుకువచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా కోర్టులోనే అతన్ని శిక్షించాలనేది మాత్రం బలంగా వినబడుతున్నటువంటి డిమాండ్. ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లోనే బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం. మన ఇంటి దగ్గర ఆడుకుంటున్నటువంటి చిన్నారి ఇక్కడిక్కడ ఆడుతూ 7 ఏళ్ల స్కూల్కి వెళ్ళేటువంటి పాప ఎక్కడ తప్పిపోయిందో తెలియక ఆ కుటుంబం ఎంత విలవిల్లాడుతూ ఉంటుంది. కానీ సమీపంలో ఉన్నటువంటి ఒక మృగం చేతిలో ఇలా బలవుతుందని బహుశా ఆ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కలలో కూడా అనుకొని ఉండడు. కానీ చిన్నారికి సంబంధించి ఈ ఘటనని చూసి అక్కడ ఉన్నటువంటి వారు చలించిపోతున్నటువంటి పరిస్థితి. నిందితుడిని తప్పక అప్పగించాలనేది మాత్రం చిన్నారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో నిందితుడిని మాత్రం ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడైతే ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ఎప్పుడు లోపల ఉన్నటువంటి నిందితుడు బయటికి వస్తాడా, ఎప్పుడు అతన్ని కొట్టి చంపేద్దామా అనే రేంజ్లో కూడా అక్కడ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.